పింఛన్ వచ్చిందాక మీకు? రాలేదు తల్లి, మాకేమో పింఛనే రాలేదు. జగన్ అన్న ఉన్నప్పుడు 1వ తేదీ ఇంటికి తెచ్చి మరీ ఇద్దరు లేయటమే గాని ఫింగర్ పెట్టి మేము వాలంటీర్ దగ్గర తీసుకుంటున్నాము. ఈ రోజు తీసుకోలేదు. ఇది 2వ తారీఖు. రేపు రాబోయేది కూడా 3వ తారీఖు. మాకు ఇంకెప్పుడు ఇస్తారు? మమ్మల్ని సచివాలయం కాడికి వెళ్ళి తీసుకోమంటున్నారు. మేము ఇంత సచివాలయంకి ఏ నెలలో మేము పాలేదు. జగన్ ఉన్న దినాలు మాకు మళ్ళా జగనే కావాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు తన అనుచరుడు ద్వారా కోర్టులో కేసు వేసినారంట వాలంటీర్లు వద్దని చెప్పి. మీకు వాలంటీర్లు కావాలా వద్దా? మాకు కావాలి వాలంటీర్లు. మూడు సార్లు ఓడిపోయాడు, 3 పెళ్ళాలను చేసుకున్నాడు. సంఘంలో నిలబడటానికి అర్హత ఉందా అసలు అతనికి? ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని చేసినా ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు? మనల్ని ఏమని పరిపాలిస్తాడు? ఆ తోలు బొమ్మలాట ఏదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి? పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ని తిట్టడం ఏంటంట? జగన్ చేసిన తప్పేంటి? జగన్ ఏం చేయలేదు. మాలాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మా నోట్లో మట్టి కొట్టి మాకు ఇంత మట్టికి పింఛన్లు లేకుండా చేశాడు. అది మంచి పద్ధత? మా ఉసురు తగలాలి, తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా. అది మేము కోరుకునేది. మా జగనే రావాలి పైకి. జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. మళ్ళీ జగనన్న సీఎం చేసుకున్నా మీ అందరం కూడా సిద్ధం. జగనన్న మళ్ళీ సీఎం చేసుకున్నా మీ అందరం కూడా సిద్ధం. తెలుగుదేశం నాయకుల అరాచకాలు, తెలుగుదేశం నాయకుల అరాచకాలు, చంద్రబాబు నాయుడు వాలంటీర్ వచ్చాడు కదా, వాలంటరీ అటు రావట్లేదు ఇప్పుడు. ఎందుకంట? ఎవరు? చంద్రబాబు ఆపన్నాడా? ఇది వరకు బాగుంది, ఇప్పుడు బాగుందా? సరే అయితే 5 రోజులు ఇస్తారు, 5 రోజులు ఇస్తారు. ఎందుకున్నారు ఇక్కడ అందరూ? ఎందుకున్నారు? వాలంటీర్ పట్టుకోతారు కదా, పట్టట్లేదా? ఎందుకు పట్టట్లేదు? ఎందుకు పట్టట్లేదు? ఓకే. చంద్రబాబు నాయుడు నుంచి మమ్మల్ని అవకాశం అయితే ఉన్న అమ్మకి ఇచ్చి పెడతా నీ పాటికి 3వ తేదీకి దొరికిపోవాలా? మాకు దొరకకుండా చేసినాడు. మా ఇసురంతా తాగేసారు బాంధమూరు పోను చంద్రబాబు నాయుడు అనగా అన్నాడు. తిట్ట
ఇంటికి తెచ్చేనే మేలు అన్న. ఇంటికే తెచ్చి బాగుంటది కదా. ఇది ఏం బాగుంటది చెప్పు. చంద్రబాబు పుణ్యాన అనేసి ఇప్పుడే ఇంకా రాలా సీట్లోకి, ఇంత వయసులో ఉంది. వచ్చాక ఆయన వచ్చి ఇంటికి రాదు. మేము తిరగాల. మా నోటు కూడా పెరికేస్తున్నాడు అంతే. ఏదో ఆయన అది కూడా లేకుండా చేసేదానికి ఏం బాగుపడతాడని అంతే కదా. ఒకటో తేదీ అంటే ఒకటో తేదీ కరెక్ట్ గా వచ్చి డబ్బులు ఇస్తున్నారు. పిలిచి ఇస్తాడు. వయసు అయిన వాళ్ళు మేము నడకపోతే ఇంటికాడ వచ్చి తీసుకుంటాడు ఏళ్ళ ముందర. ఆ మాదిరిగా ఈ చంద్రబాబు నాయుడు చేస్తాడా మాకు? ఏ నమ్మకం లేదు మాకు. ఉన్నదాన్ని కూడా ఓడగొట్టే కోసము ఈ పని చేసి మమ్మల్ని రోడ్లు పడేసేదానికి దానికే ఇప్పుడు ఆర్భాటం చేస్తా ఉన్నాడు.